ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతుంది, ఏ హీరో సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఏ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది, ఏ సెలబ్రిటీ స్టేట్మెంట్ ఇప్పుడు నెట్ లో చర్చకు దారి తీస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మూవీ మ్యాక్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. నేను మీ హాసిని. మరి ఇంకెందుకు లేట్, ఈ రోజు టాలీవుడ్ ట్రెండింగ్ స్టోరీస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్న పేరు OG2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ ఏంటంటే, ఈ యూనివర్స్ ను డైరెక్టర్ సుజిత్ మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. OG2 అనే టాపిక్ ఒకేసారిగా ఫ్యాన్స్ టైమ్ లైన్స్ లో ట్రెండ్ అవుతుంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, మూవీ స్కేల్ ను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే థియేటర్ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో OG హ్యాష్ ట్యాగ్స్ తో పాటు OG2 కూడా ట్రెండ్ అవ్వడం ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్ అయితే ఇది కేవలం సినిమా కాదు, ఒక ఈవెంట్ అని కమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న మరో పెద్ద టాపిక్ కమల్ హాసన్ చేసిన కమెంట్స్. పెరుగుతున్న నిర్మాణ వ్యయాల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు చర్చకు దారి తీశాయి. బిగ్ స్టార్ సినిమాలు భారీ సెట్స్, VFX ఖర్చులు ఇవన్నీ కలిపి సినిమా బడ్జెట్లు ఊహించని స్థాయికి వెళ్లాయని కమల్ హాసన్ అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా థియేటరికల్ మార్కెట్, OTT స్ట్రాటజీలు మారుతున్న సమయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది సినీ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే భారీ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది అంటూ నెటిజన్లు కూడా కమెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం భారీ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ నిర్మాతలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో కమల్ హాసన్ మాటలు రావడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన కమెంట్స్ ను ఏ ప్రాజెక్ట్ ను ఉద్దేశించి అన్నారని దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి, విజయ్ ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఒకసారిగా వైరల్ అవుతున్నాయి. కారణం ఒక సర్ప్రైజ్ ఫోన్ కాల్. ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఈ టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ విజయ్ మధ్య జరిగిన సంభాషణ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో ఈ కాల్ వార్త బయటకు రావడం మరింత ఆసక్తిని పెంచింది. ఫ్యాన్స్ అయితే ఈ కాంబినేషన్ లో చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఇద్దరు భారీ ఫ్యాన్ బేస్ కలిగిన స్టార్స్ కావడంతో ఈ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు అయితే ఏమైనా భవిష్యత్తులో స్క్రీన్ షేర్ ఉంటుందా అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రీలో కూడా ఇద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. రష్మిక మందన మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈసారి కారణం సినిమా అప్డేట్ కాదు, ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి వస్తున్న వార్తలు. 1300 కోట్లతో లాకర్ అనే హెడ్ లైన్ నెట్ లో వైరల్ అవుతుండటంతో అభిమానులు కూడా దీనిపై ఆసక్తిగా మాట్లాడుతున్నారు. అయితే ఈ వార్తలపై పూర్తి స్థాయి అధికారిక సమాచారం బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ పెద్ద డిస్కషన్ గా మారిపోయింది. రష్మిక ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. భారీ బ్రాండ్స్, పాన్ ఇండియా ఇమేజ్, స్టార్ క్రేజ్ ఇవన్నీ కలిపి ఆమె మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ప్రతి వార్త కూడా నెట్ లో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రం నేషనల్ క్రష్ రేంజ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వైరల్ అవుతున్న వార్తలో ఎంత నిజముందో చూడాలి అని కమెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మిక పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. DC ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించిన రా యాక్షన్ విజువల్స్, బ్లడ్ షేడ్, ఇంటెన్స్ టోన్ ఇప్పుడు మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఒకేసారిగా డిస్కషన్ పెరిగిపోయింది. హీరో లుక్, డార్క్ బ్యాక్ డ్రాప్, రియాలిటీ యాక్షన్ ఇవన్నీ కలిసి సినిమా మీద క్యూరియాసిటీ పెంచేస్తాయి. ఫ్యాన్స్ అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదంటూ కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ కట్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో లోకి స్టైల్ వైబ్స్ కనిపిస్తున్నాయి అనే చర్చ కూడా నడుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ప్రస్తుతం యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా డార్క్ యాక్షన్ డ్రామాల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఇలాంటి ట్రైలర్ రావడం సినిమాకు ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి DC ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బ్లాక్ గౌన్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టేస్తోంది. గ్లామర్, స్టైల్, ఎలిగెన్స్ మూడు కలిసిన ఈ లుక్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన ఈ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవడంతో అభిమానులు వరుసగా కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రకుల్ స్టైలింగ్ పై ఫ్యాషన్ లవర్స్ కూడా స్పందిస్తున్నారు. సినిమాల కంటే ఇప్పుడు సెలబ్రిటీ ఫోటో షూట్స్ కూడా భారీ ట్రెండ్ గా మారిపోయాయి. ఒక మంచి లుక్ వైరల్ అయితే చాలు, గంటలోనే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ఫోటోలు కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు ఆమె కొత్త ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా రకుల్ మరోసారి తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఆర్జే బాలాజీ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఈవెంట్ లో ఆయన భావోద్వేగానికి లోనైనట్లు కనిపించిన క్లిప్ ఇప్పుడు నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో బాలాజీ ఒకరిని హక్ చేసుకుంటూ కనిపించడంతో అభిమానులు కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఆర్జే బాలాజీకి తమిళ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసే సినిమాలు, కామెడీ టైమింగ్, సోషల్ కమెంట్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో రావడంతో అభిమానులు ఇది నిజమైన ఎమోషన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ సందర్భం ఏంటి అన్న దానిపై ఇంకా పూర్తి క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. కానీ వీడియో మాత్రం వైరల్ జాబితాలో టాప్ లో కొనసాగుతోంది. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ కొత్త స్థాయికి వెళ్తోంది. ఒకప్పుడు సినిమాలకి పరిమితమైన సంగీతం ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై వంటి ప్లాట్ఫామ్ల వల్ల కొత్త దిశలో పయనిస్తోంది. ప్రస్తుతం చాలా మంది యంగ్ సింగర్స్, కంపోజర్స్ స్వతంత్రంగా మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నారు. వాటిలో కొన్ని పాటలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ మ్యూజిక్ వల్ల కొత్త టాలెంట్ బయటకు వస్తుందని మ్యూజిక్ లవర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా రీల్స్ కల్చర్ పెరిగిన తర్వాత చిన్న పాట కూడా భారీగా హిట్ అవుతుంది. టాలీవుడ్ లో కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా డిఫరెంట్ సౌండ్స్ పై ఫోకస్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్ర వాళ్ళ గురించి ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి అప్పట్లో వచ్చిన డిస్కషన్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాత సినిమాలపై రీడిస్కవరీ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా ఆంధ్ర వాళ్ళ కూడా మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ ఎనర్జీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం గుర్తుండిపోతుందని కమెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు పాత సినిమాలపై కొత్త చర్చలు రావటం కామన్ గా మారిపోయింది. షెహనాజ్ గిల్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఆమె చేసిన క్రికెట్ కమెంట్స్. ముఖ్యంగా ఆర్సీబీ గురించి ఆమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు క్రికెట్ పై కమెంట్స్ చేయడం కొత్త విషయం ఏమీ కాదు. కానీ సోషల్ మీడియా కాలంలో చిన్న కమెంట్స్ కూడా భారీ ట్రెండ్ గా మారిపోతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్సీబీకి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పుడు షెహనాజ్ గిల్ కమెంట్స్ కూడా అదే రేంజ్ లో చర్చకు దారి తీశాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై ఫన్నీ మీమ్స్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ మంచి ఎంగేజ్మెంట్ తెచ్చుకుంటుంది. ఇవే టాలీవుడ్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెలాంటి ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ను ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ఎంటర్టైన్మెంట్ విత్ స్టూడియో యువ.